బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శ్రీశైలం దేవస్థానంలో వైసీపీ ఎమ్మెల్యే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన కాటేజీలని అప్పగించని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్. విఐపి కాటేజీ దేవస్థానానికి అప్పగించకుండా వైసీపీ ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. కాటేజీని తన సొంత పనుల కోసం తన సొంతానికే వాడుకుంటున్నట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద రైట్ సైడ్ బాక్స్లో ఆ కాటేజ్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఆలయ ఆదాయానికి మరి బూచేపల్లి గండి కొడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. విఐపి కాటేజీలు అప్పగించాలని ఎమ్మెల్యే బూచేపల్లికి అధికారులు ఇప్పటికే నోటీసులను జారీ చేశారు. ఎన్నిసార్లు నోటీసులను జారీ చేసినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. 3 సార్లు ఇప్పటిదాకా ఆయనకు నోటీసులు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు ఆయన నుంచి అంటూ ఆలయ అధికారులు సీరియస్ అవుతున్నారు. తన సొంత పనుల కోసం మరి ఆలయానికి సంబంధించిన కాటేజీలు వాటిని రెంట్కి ఇస్తే దాని నుంచి ఎంతో కొంత ఆలయానికి ఆదాయం వస్తూ ఉంటుంది. జూన్ 18 లోపు మరి ఆ కాటేజీలన్నింటినీ ఆయన అప్పగించాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఒకవేళ ఆ గడువు దాటేలోపు తను ఆ కాటేజెస్ని అప్పగించకపోతే తామే వాటిని స్వాధీనం చేసుకుంటాము, జూన్ 20న వాటిని స్వాధీనం చేసుకుంటాము అంటూ అధికారులు స్పష్టం చేశారు. మరోపక్క ఎమ్మెల్యే విఐపి కాటేజీలు అప్పగించకపోవడంపై స్థానికంగా కొంత చర్చ కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అందుబాటులో ఉన్నారు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, అసలు నిజంగానే ఎన్ని కాటేజెస్, 1, 2 విఐపి కాటేజెస్ మరి ఎమ్మెల్యేకి ఎలా అవి ఆయనకి వచ్చాయి అండ్ వాటిని ఆయన అప్పగించట్లేదా? శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఎవరైనా సరే అంటే వచ్చేటువంటి గెస్టుల కోసము గెస్ట్ హౌస్ కాటేజీలు నిర్మిస్తామంటే దేవస్థానమే ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఆ స్థలంలో దాతలు ఎవరైతే వస్తారో ఆ దాతలకు సంబంధించినటువంటి వారికి స్థలం కేటాయిస్తారు. ఆ స్థలం కేటాయించిన దాంట్లోనే కాటేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ పూర్తి స్థాయి బాధ్యతలన్నీ కూడా శ్రీశైల ట్రస్ట్ బోర్డుకి అప్పచెప్పాల్సి ఉంటుంది. అయితే గత ఈ వ్యవహారం అంటే కాటేజీల నిర్మాణము ఈ శ్రీశైల దేవస్థానంలో సుమారుగా 7కు పైనే జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఒకటి శివ గణేష్ ఫ్లాట్ నెంబర్ 26 ఇది వర్క్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ కాటేజ్ సంబంధించినటువంటి స్టేటస్. దాంతో పాటు కాటేజ్ నిర్మాణం అంటే ఇప్పటి వరకు 8 ఏళ్ల నుంచి వాళ్ళకి స్వాధీనం చేయనట్లు మనకు ప్రధానంగా అధికారుల యొక్క తనిఖీలో తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు విష్ణు వల్లభ అనేటువంటిది ఫ్లాట్ నెంబర్ 28, ఇందులో కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. డోనరు ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది కంప్లీట్ అయిపోయి 1 ఇయర్ క్రితమే పూర్తయినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అలాగే చాముండేశ్వరికి సంబంధించినటువంటిది ఫ్లాట్ నెంబర్ 38/A, అదేవిధంగా బూచేపల్లి నిలయం సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్ 34, తర్వాత నిలయం నవ్యతకు సంబంధించినటువంటి నిలయం 21లో ఉంది, అది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత చల్ల లింగారెడ్డి నిలయం అనేటువంటిది ఫ్లాట్ నెంబర్ 16/Aలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శివప్రకాష్ నారాయణ అనే వ్యక్తి కాటేజ్ సంబంధించి ఫ్లాట్ నెంబర్ 2, ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. వీరంతా కూడా డోనర్స్ దగ్గరే ఉండిపోయింది. వీరు కంప్లీట్ అయిపోయి పూర్తి బాధ్యతలు కాటేజీకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా శ్రీశైలం దేవస్థానానికి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ ఇప్పటికీ కేటాయించకపోవడం పైన ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు దీన్ని కంపల్సరిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతోనే స్థానికంగా ఒక కమిటీని నియమించి ఎక్కడెక్కడ కాటేజీలు పూర్తి అయిపోయినాయి, ఎందుకు వీరు పూర్తి స్థాయిలో అప్పగించలేదనేటువంటి కోణంలో దర్యాప్తు చేసి వాళ్ళకు షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. 20 తేదీలోపు అప్పచెప్పకపోతే మాత్రం తప్పనిసరిగా డైరెక్ట్ శ్రీశైల దేవస్థానమే స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మన దీంట్లో సంచలనంగా మారినటువంటి విషయం ఏంటంటే 8 ఏళ్ల క్రితమే పూర్తయినటువంటి కాటేజీకి ఇతను వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రకాశం జిల్లా దర్శికు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. వారి తండ్రి పేరు పైన సుబ్బారెడ్డి పేరు పైన స్థలం కేటాయించాలని కోరితే శ్రీశైల దేవస్థానం 8 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ నెంబర్ ను అక్కడ కేటాయించడం జరిగింది. ఇది 2021లో కేటాయించారు. అందులో
కోటి వ్యయంతో 4 పడకల గదిలో నిర్మించే 4 పడకలకు సంబంధించిన కాటేజీ నిర్మించారు. 2023లో మే నెలలో ప్రారంభించాల్సింది. నిబంధనల ప్రకారము నిర్మాణం పూర్తయ్యాక కాటేజీ దేవస్థానానికి అప్పగించాలి. కానీ అలా అప్పగించకుండా తనకు వచ్చిన వారికంతా కూడా కేటాయించి ఎవరూ రాకపోతే ఖాళీగా ఉంచేవారు. కానీ 3 ఏళ్లుగా ఇలాగే జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవస్థానానికి కాటేజ్ కేటాయించడం, సొంతంగా నిధులు మళ్లించుకోవడం, ఆ దేవస్థానానికి నోటీసులో లేకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీశైలం ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 19, 20 తేదీల్లో కంపల్సరీగా స్వాధీనం చేసుకుంటామని తాజాగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. భారీగా మాత్రం శ్రీశైల ఆలయానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే దేవస్థానం కాటేజీలకు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు అంటే ఒక కాటేజీకి రోజుకు కాస్ట్లీగా అంటే మనం డూప్లెక్స్ తర్వాత హైఫై ఉన్నటువంటి కాటేజీలే కాబట్టి 8,000 పైగానే అద్దె వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరు వసూలు చేసినటువంటి ఏదైతే అద్దెలు ఉన్నాయో అవి కూడా భారీ స్థాయిలో శ్రీశైల ట్రస్ట్ బోర్డుకు రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టారనేటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. దీనిపైన ఆలయ అధికారులు పూర్తిస్థాయి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలోనే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. రేపు 19, 20 తేదీల్లోపు వీళ్ళు అప్పజెప్పకపోతే మాత్రం స్వయంగా ట్రస్ట్ బోర్డే రంగంలో దిగి స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే శ్రీశైలం సంబంధించిన ఈ కాటేజీ వ్యవహారాల్లో ప్రధానమైనటువంటి చర్చ వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డితో పాటు ఇతరంగా మిగిలినటువంటి 6 కాటేజీల వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది కళ్యాణ్. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి ఇలాంటివి అంటే అనామత్గా జరిగేటువంటి వ్యవహారాల్లో కూడా ఆదాయం పక్కదారి పడుతుందనేటువంటిది గతం నుంచి వినిపిస్తూ వస్తున్నటువంటి మాట. అయితే ఆలయ అధికారుల కొంత నిర్లక్ష్యము, మరోవైపు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఏదైతే శివప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కాటేజీలతో పాటు మరో 6 కాటేజీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఆలయ అధికారులు ఏమన్నా ప్రమేయం ఉందా, వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా, లేకపోతే సెకండరీ గ్రేడ్ సంబంధించినటువంటి ఆలయ అధికారులకు సంబంధించిన అండదండలతో ఇది చేశారా, ఆలయం సంబంధించినటువంటి అధికారులు లెక్క చేయకుండా నేను ఎమ్మెల్యేని కదా, లేకపోతే మేము దేవస్థానానికి మొత్తం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చాం కదా, మాకెందుకు చేయలేనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ చేశారనేటువంటి దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తే శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి కొంతమంది అధికారుల ముసుగులో చేసేటువంటి వ్యవహారాల్లో ఇలాంటి వ్యవహారాలు అక్రమాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వైపుగా ఒక స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని శ్రీశైలం భక్తులతో పాటు ఈ హిందూ ధార్మిక సంఘాల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కళ్యాణ్. సపరేట్ మొత్తం మీద చాలామంది దాతలకి ఆలయం మరి భూమిని కేటాయించింది. సుమారుగా 8 సెంట్ల భూమిని కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో ఈ బూచేపల్లి శివప్రసాద్ అనే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మరి ఆయన కూడా ఆ విల్లా కంప్లీట్ అయిన తర్వాత కూడా అది కంప్లీట్ అయిన తర్వాత సుమారు 3 సంవత్సరాలు గడిచినా కూడా మరి ఆలయానికి అప్పచెప్పట్లేదు. కొంతమంది 8 సంవత్సరాలు గడిచినా కూడా అప్పచెప్పట్లేదు. దాతలందరి దగ్గర నుంచి ప్రస్తుతానికి ఆలయానికి సంబంధించిన అధికారులు నోటీసెస్ని సర్వ్ చేశారు. ఖచ్చితంగా వాటిని వెనకకు తీసుకుంటాను అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలయానికి సంబంధించిన చైర్మన్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో కాటేజీలకు సంబంధించి ఈరోజు వివిధ మాధ్యమాల్లో వార్త వచ్చినది. శ్రీశైల దేవస్థానంలో ఇప్పటి వరకు 7 కాటేజీలు నిర్మాణ దశలో ఉంటూ కొన్ని పూర్తయినాయి, కొన్ని పాక్షికంగా పెండింగ్ పెట్టి శ్రీశైల దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటి వాటన్నిటిపైన కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి పూర్తిగా అవి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉన్న కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు అక్టోబర్లో నియామకం అయిన తర్వాత వీటి మీద దృష్టి పెట్టి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజుల కిందట మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు,
తో కూడిన ఒక కమిటీ వేసి ఈ పెండింగ్ ఉన్న కాటేజీలు వివరాలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వారిచ్చిన రిపోర్టు ప్రకారంగా వీటన్నిటినీ త్వరలో వారు దేవస్థానానికి స్వాధీనపరచకపోయినా కూడా దేవస్థానమే స్వాధీనపరచుకునే ఉంటుందని శ్రీశైల దేవస్థానం చైర్మన్గా చెప్తున్నాను. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU